So hey guys, welcome back to my YouTube channel. Once again another vlog. So almost 3 to 5 months అయింది అనుకుంటా ఒక్క వ్లాగ్ కూడా అప్లోడ్ చేయాలి యూట్యూబ్లో అయితే. సో ఇప్పుడైతే నేను కొట్టాల కలిగిరికి అయితే వచ్చా లొకేషన్కి. సో మ్యాక్సిమం 13, 14, 15 ప్రతి సంక్రాంతి ఫెస్టివల్కి అయితే నేను ఇక్కడికి వస్తుంటా. సో ఇక్కడ మెడిటేషన్ ప్రోగ్రామ్ జరుగుతాయి సంక్రాంతి సంబరాలని. సో ప్రతి ఇయర్ 13, 14, 15th సో ఇక్కడ ఫుల్ గ్రాండ్గా చేస్తారు. ఐ మీన్ మెడిటేషన్ ఉంటుంది, కల్చరల్ యాక్టివిటీస్, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అంట, ఇంకా ట్రెడిషనల్ ఫోక్స్ అంట, చాలా అంటే చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఇక్కడైతే కలిగిరిలో. సో అందువల్ల ఇక్కడికి వస్తుంటాను నేను ప్రతి ఇయర్. సో ఈ 3 days కూడా నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి సో ఇక్కడ జరిగే ప్రోగ్రామ్స్ అన్నీ మ్యాక్సిమం పాసిబుల్ అయ్యేటువంటి రికార్డ్ చేశాను నేను. సో అవన్నీ ఈ వ్లాగ్లో అప్లోడ్ చేస్తా. సో అట్లనే చూడండి ఈ వీడియో ఎండ్ వరకు, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటా. సో నెక్స్ట్ టైం కూడా ఇంకా కొత్త వాళ్ళు వస్తే ఇక్కడ చాలా బెటర్. ఐ మీన్ ఫుల్ పీస్ఫుల్గా ఉంటుంది లొకేషన్ అయితే ఇక్కడ. సో అందువల్ల ఆల్మోస్ట్ 3 to 4 స్టేట్స్ నుండి అనమాట, తమిళనాడు, కేరళ, బెంగళూరు, కర్ణాటక నుండి కూడా వస్తుంటారు చాలామంది మెంబర్స్ ఇక్కడికి. సో ఇప్పుడైతే కొండపైకి వెళ్తున్నాము. సో కొండపైన వెళ్ళిన తర్వాత కూడా అక్కడ పైన శివుడు ఉంటాడు, విగ్రహం శివుంది. సో అక్కడ మెడిటేషన్ చేస్తారు, అంతా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ లొకేషన్ అయితే. సో కొండపైకి కూడా వెళ్దాం ఇప్పుడు. సో ఇదనమాట రోడ్డు. సో కింద నుండి వచ్చాము ఇట్లా ఈ రోడ్లోనే. సో ఇప్పుడు కూడా పైకి వెళ్దాం ఇప్పుడు మనం. సో లెట్స్ గో. సో ఇది అనమాట రోడ్డు పైకి, కొండపైకి వెళ్ళేది. సో ఇప్పుడైతే మనం కొండపైకి వచ్చేసాం. సో ఇక్కడ శివుడిది పిరమిడ్ ఉంది కదా. సో ఇందులోనే మెడిటేషన్ చేస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కొండపైకి వచ్చి కన్ఫామ్ ఇక్కడ మెడిటేషన్ చేసే వెళ్తాను అనమాట. సో చూపిస్తాం మీకు ఎట్లా ఉంటుందో శివుడిది. ఓం నమః శివాయ. సో ఇప్పుడైతే టైం 8 అవుతుంది. సో మార్నింగ్ 5 to 6 వచ్చినామంటే అస్సలు కనపడదు, ఫుల్ ఫోగ్, అంతా ఫోగ్తో కవర్ అయిపోతుంది ఈ ప్లేస్ అంతా అయితే. సో ప్రజెంట్ అయితే 8 అయింది కాబట్టి సూర్యుడు వచ్చేసాడు. సో అందువల్ల అంత ఫోగ్ అయితే లేదు కానీ బట్ పీస్ఫుల్గా అయితే మెడిటేషన్ చేసుకోవచ్చు ఇక్కడ కన్ఫర్మ్. సో ఇక్కడ చూపిస్తాను మీకు, దిస్ ఈస్ ద లొకేషన్. సో ఎట్లుంటుందంటే లైక్ నంది హిల్స్, ఏదన్నా టాప్ మౌంటైన్స్కి వెళ్తాం కదా, సో అట్లనే ఉంటుంది ఫుల్ ఇక్కడ మంచిగా లొకేషన్. హెవెన్ హెవెన్. స్కూల్కి వచ్చినట్టు, స్కూల్లో ఇది నా బెంచు, ఇది నా కుర్చీ అనుకుంటే నడవదు. కుర్చీలో కూర్చున్న నీ కుర్చీ కాదు, అది స్కూల్ది. అక్కడ వెళ్ళి పాఠాలు నేర్చుకోవడం కోసం వెళ్తాం మనం స్కూల్కి. అలాగే భూమిలోకి వచ్చింది పాఠాలు నేర్చుకోవడం కోసం. ఏ పాఠాలు నేర్చుకోవాలి? వినయము అనే పాఠ. ఒద్దికగా ఉండడము, నోరు మూసుకుని కూర్చోవడము, ఎవరికి రియాక్ట్ కాకపోవడము, తామరాకు మీద నీటి బొట్టులా ఉండడం నేర్చుకోవాలి మనం ఇక్కడ. పద్మపత్రమి వాంబస, సుఖ దుఃఖాల్లో, కలిమిలేముల్లో, మానవమనాల్లో, జయాపజయాల్లో, చావుపెట్టుకల్లో సమంగా ఉండడం కోసం, అది నేర్చుకోవడం కోసం మనం వచ్చాము ఇక్కడికి. మానవ ఉంటే పొంగిపోతూ, అవమానం ఉంటే కృంగిపోతూ ఉండకూడదు. ఆ పాఠం నేర్చుకోవడం కోసం మనం వచ్చాము.
అందుకే ప్రతి ఒక్కరికి మానాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఏ మానవుడికి ఉండకుండా ఉండవు. మానంలో పొంగిపోకుండా ఉండడం నేర్చుకోవాలి, అవమానంలో కృంగిపోకుండా ఉండడం నేర్చుకోవాలి. ఇవి నేర్చుకోవడం కోసం వచ్చాము ఇక్కడికి మనం. పైన ఎన్నో లోకాలు ఉన్నాయి, లెక్కలేని లోకాలు, డైమెన్షన్స్. ఇది భూలోకము, భువర్లోకము, సువర్లోకము, జనాలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకము. ఎన్ని లోకాలు ఉన్నాయో లెక్కలేని లోకాలు ఉన్నాయి. ఆ లోకాలు అన్నిటికీ ఇది స్కూల్. భూలోకం అనేది స్కూల్. ఇక్కడ ప్రతి ఒక్కరికి పాఠాలు ఉంటాయి. నా పాఠం ఏంటంటే అందరికీ పాఠాలు ఎలా నేర్పించాలని నేర్చుకోవడం కోసం నేను వచ్చాను ఇక్కడ. ప్రజలందరూ శాకాహారులై తీరాలి. అందరికీ ఒకటే సత్యము, ఏ జీవిని చంపకూడదు, ఏ చేపని పట్టుకోకూడదు. ఇంకా హింసలో జీవిస్తే నువ్వు ఏమీ పాఠాలు నేర్చుకోలేదన్నమాట. హింస నుంచి అహింసలోకి రావాలి. అది నేర్చుకున్నప్పుడు మళ్ళీ మళ్ళీ మన స్కూల్కి రావక్కర్లేదు. పాఠాలన్నీ నేర్చుకోవాలి మనం. వై కొద్దిగా స్పిరిచువాలిటీ, మెడిటేషన్ కూడా లైఫ్లో ఇంపార్టెంట్ అనమాట మనకి అయితే. సో అందువల్ల నేను వస్తుంటా ఇట్లా ప్రోగ్రామ్స్కి. అట్లనే రైడింగ్ వ్లాగ్స్ కూడా చేస్తా. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. సో ఈ వీడియోస్ మీకు నచ్చితే ఇంకా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి అయితే. సో ఈ ఇయర్లో అయితే మంచి పెద్ద రైడ్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట మన యూట్యూబ్ ఛానల్లో. సో ఫర్ దట్ ఐ నీడ్ యువర్ సపోర్ట్. సో లెట్స్ డూ ఇట్ యార్. థ్యాంక్ యూ సో మచ్. విల్ సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్.